హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన ఫార్మ్స్ అండ్ హ్యాచరీస్. ఈరోజు అయితే మనకు హ్యాచ్ ఉందన్నమాట. 2 to 3 డేస్ బ్యాక్ అయితే మనము మన ఇంక్యుబేటర్లోకి వెళ్ళి ఎగ్స్ హ్యాచింగ్ మిషన్లోకి అయితే షిఫ్ట్ చేసినాము. సో ఈరోజు అయితే మనకు హ్యాచ్ ఉంది. ఈ హ్యాచ్లో ఏంటి అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే మనకైతే ఆల్మోస్ట్ 65 to 70% ఆఫ్ హ్యాచింగే వచ్చిందనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎండలు. అండ్ ఎప్పుడు పాజిటివే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి అబ్స్టాకిల్స్ కూడా వస్తూ ఉంటాయి. మెయిన్గా మనం ఆల్మోస్ట్ 4500 ఎగ్స్ దాకా వేసినాము. మనకైతే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఒక 3600 3400 చిక్స్ అయితే వస్తాయని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే మనం హ్యాచింగ్ అబ్జర్వ్ చేద్దాము. హ్యాచింగ్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందో నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకైతే ఆల్రెడీ మిషన్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడైతే నేను మిషన్ ఆఫ్ చేస్తాను. మిషన్ అయితే ఆఫ్ చేసాము. లోపల సెటప్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిక్స్ ఇందులో నుంచి బయటికి ఎగిరిపోకుండా ఇది పెట్టినాం అనమాట. సో ఇక్కడైతే మీరు లోపల చిక్స్ అబ్జర్వ్ చేయొచ్చు. లోపల ఇప్పుడైతే నేను ట్రాలీ బయటికి తీస్తాను. బయటికి తీసిన తర్వాత అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడైతే ట్రాలీ బయటికి తీసినాం కదా, దీని ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. సో మీరు ఇదైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా అయితే డస్ట్ అన్నమాట. చిక్స్ చిన్న చిన్న ఫెదర్స్ ఇవి. సో మనకైతే మొత్తానికి చిక్స్ అయితే బయటికి తీసినాము. ఇప్పుడు ఈచ్ బాక్స్లో ఎన్ని చిక్స్ ఉన్నాయి, ఎంత % హ్యాచింగ్ వచ్చిందో అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మనకి హ్యాచింగ్ పర్సంటేజ్ తక్కువ వచ్చినా కూడా వచ్చిన చిక్స్ మాత్రము ఎంత ఎనర్జెటిక్గా అండ్ ఎంత లావుగా ఉన్నాయో చూడండి. ఉన్న కాడికైతే చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి. మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నా బ్యాక్గ్రౌండ్లో అయితే చిక్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనకు ఎంత % హ్యాచింగ్ వచ్చిందని చెప్పేసి నేనైతే క్లియర్గా చూపిస్తాను చూడండి. సో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడైతే కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వైట్ బాక్స్లో అయితే మనము 100 ఎగ్స్ వేసినాం అనమాట. సో 100 ఎగ్స్కి మనకి ఎన్ని చిక్స్ వచ్చినాయో చూద్దాము. ఇప్పుడైతే అక్కడ దీనికి 4 ఉన్నాయి కదా, ఒక్కొక్క దాంట్లో 25 చిక్స్ వేస్తారనమాట. సో అది మనం కౌంట్ చేసుకోవడానికి, వ్యాక్సిన్ వేయడానికి అయితే 25 వేస్తాము. ఎప్పుడైతే మనం పార్సల్ చేస్తామో ఈచ్ ర్యాక్లో మనమైతే 15 to 20 వేస్తాము, డిపెండ్ అపాన్ ద డిస్టెన్స్ అనమాట. సో ఇది ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకు 100 ఎగ్స్కి ఎన్ని చిక్స్ వచ్చినాయో చూద్దాము. మనకైతే ఈ బాక్స్లో 53 చిక్స్ వచ్చినాయి అనమాట. అంటే 100 ఎగ్స్కి 53 ఎగ్స్ అంటే 100 ఎగ్స్కి 53 చిక్స్ అంటే మనకు 53% వచ్చినట్టు ఈ బాక్స్లో. మనకైతే ఇంకా చాలా బాక్సులు ఉన్నాయి కదా, ఆ బాక్స్లలో చూద్దాము. ఈ బాక్స్లో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. చాలా వరకు ఎగ్స్ అయితే అట్లనే ఉండిపోయినాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్ హై ఉంది అండ్ మా వాళ్ళు ఏసీ రూమ్లో ఏసీ 24 degreesలోనే పెట్టారు. దాన్ని మనం 18 degrees మెయింటైన్ చేయాలన్నమాట. సో తెలియక వాళ్ళు 24 degrees పెట్టారనమాట ఆ వీక్ మొత్తము. నేను కూడా ఇక్కడ లేకుంటుండే. సో ఆ మిస్టేక్ వల్లనైతే మనకు ఇన్ని ఎగ్స్ లాస్ అయినాయి అనమాట. ఈ హ్యాచ్ అయితే మనకు పెద్ద ప్రాఫిటబుల్ ఏం కాదు. సో మీరైతే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ హ్యాచ్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 65% అయితే హ్యాచింగ్ వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ మనకు 35% ఎగ్స్ అయితే వేస్ట్ అయిపోయినాయి. 35 to 40% ఎగ్స్ అయితే వేస్ట్ అయిపోయినాయి. మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో ఆల్మోస్ట్ అన్ని ఎగ్సే ఉన్నాయి అనమాట. ఇట్లా పట్టుకుంటే అన్ని ఎగ్సే వస్తున్నాయి. సో అబ్జర్వ్ చేయొచ్చు, అన్ని ఎగ్సే వస్తున్నాయి అనమాట. సో ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టెంపరేచర్ కండిషన్స్ వల్లనే మనకైతే హ్యాచ్ చాలా తక్కువ వచ్చింది. సో ఇట్లాంటి డిఫికల్టీస్ అయితే ఉంటాయి అన్నమాట హ్యాచింగ్లో. సో ఈ విధంగా కొన్నిసార్లు అయితే మనకి లాస్ రావచ్చు అండ్ కొన్నిసార్లు అయితే ప్రాఫిట్ ఉండొచ్చు అండ్ కొన్నిసార్లు అయితే ఆల్మోస్ట్ ఈక్వల్ ఉండొచ్చు. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీ అయిపోయి ఎగరడం అండ్ లాస్ వచ్చినప్పుడు ఒక మూల కూర్చోవడం అట్లాంటివి ఏం చేయకుండా ఏది వచ్చినా కూడా ఇన్ కేస్ లాస్ వస్తే ఎందుకు లాస్ వచ్చిందని చెప్పేసి దాన్ని అనలైజ్ చేసుకొని ఆ మిస్టేక్ నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ముందుకెళ్తే మాత్రమే మనం బిజినెస్లో సక్సెస్ కాగలుగుతాము. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, లాస్ అయినా ప్రాఫిట్ అయినా దాన్ని మనం సేమ్ వేలో తీసుకొని ఒక ఎక్స్పీరియన్స్తోనే ముందుకెళ్ళాలి. మీరైతే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం ఏ వెహికల్ అయితే చిక్స్ లోడ్ చేస్తున్నామో ఆ వెహికల్స్కి 3 sides నుంచి గాలి పోవడానికి గ్రిల్స్ లాగానే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే
మేము ఖచ్చితంగా ఏ వెహికల్ అయితే లోడ్ చేస్తామో ఆ వెహికల్లో పైన ఖచ్చితంగా పరద కడతాము. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ని అవాయిడ్ చేయడానికి అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 3 సైడ్స్ నుంచి మనకు ఎయిర్ వస్తుంది, 3 కాదు 4 సైడ్స్ నుంచి ఎయిర్ వస్తుంది, ప్లస్ పైన నుంచి డైరెక్ట్ సన్లైట్ అనేది పడదు. అండ్ ఆల్సో చిక్స్కి ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ఇట్లా మనం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తే హెల్దీగా వెళ్తాయి అన్నమాట, ఎట్లాంటి స్ట్రెస్ లేకుండా.